గుడ్ మార్నింగ్. మనము స్పోకెన్ ఇంగ్లీష్లో భాగంగా 4 ఎక్సర్సైజెస్ మనం కంప్లీట్ చేసాం. వాటిల్లో లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ అనే 4 ఎక్సర్సైజెస్ మనం కంప్లీట్ చేసాం. ఈ 4 తర్వాత మనం నేర్చుకోవాల్సినటువంటి నెక్స్ట్ ఎక్సర్సైజ్, 5th ఎక్సర్సైజ్. 5th వన్, థింక్ ఇన్ ఇంగ్లీష్. థింక్ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్లో ఆలోచించు అని చెప్పడం. సో మన ఆలోచన సాధారణంగా తెలుగులోనే ఉంటుంది. మాతృభాష తెలుగు కాబట్టి ఏ భాష అయితే ఆ భాషలోనే ఉంటుంది. అయితే దాన్ని మనము ఆ వే ఆఫ్ థింకింగ్ అని మనము వీ హ్యావ్ టు చేంజ్ ఇట్ ఇంటూ ఇంగ్లీష్. ఇంగ్లీష్లోకి మనం మార్చాలి. థింక్ ఇన్ ఇంగ్లీష్ అంటే అదే అర్థం, ఇంగ్లీష్లో ఆలోచించడం. దీనికి ఒక సమయం అంటూ లేదు, నియమిత సమయం లేదు. మనం ఎప్పుడైనా చేయొచ్చు. రోజు మొత్తంలో ఏ సమయం కుదిరితే ఆ సమయం చేయొచ్చు. మనం ముందు చెప్పుకున్నటువంటి 4 ఎక్సర్సైజెస్, లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్, మనం ఒక గంటలో ఎక్సర్సైజెస్గా మనం భావించి చేస్తాం కాబట్టి వాటిని ఒక గంట సమయంలో మనం ఒక చోట ఉండి, ఒక ప్రదేశంలో ఉండి, ఒక 15 నిమిషాలు చొప్పున వాటిని మనం చేయాల్సి ఉంటుంది. కానీ థింక్ ఇన్ ఇంగ్లీష్ అనే ఎక్సర్సైజ్ మాత్రం ఒక సమయం లేదు, ఎప్పుడైనా చేయగలం. అది రోజు మొత్తంలో ఏ సమయంలో అయినా చేయగలం. అసలు ఏంటండి ఎలా చేయగలమని ఆలోచిస్తే, ఉదాహరణకి మనం ఒక ఫ్రంట్ రూమ్లో కూర్చున్నాం, లివింగ్ రూమ్లో కూర్చున్నప్పుడు మనం ఏం చూస్తున్నామో వాటిని వొకాబులరీ, వాటిని మాటల్లో చెప్పడం. ఉదాహరణకి కూర్చున్నప్పుడు చైర్, టేబుల్, టీవీ, క్యాలెండర్, పెన్, బుక్, షెల్ఫ్ అండ్ అదర్ థింగ్స్. ఇంకా మనం ఆ గదిలో ఏవైతే మనం చూస్తామో వాటన్నిటినీ కూడా వరుసగా చెప్పడం అనేది ఒక ఎక్సర్సైజ్గా మనం భావించాలి. దాన్ని థింక్ ఇన్ ఇంగ్లీష్ ప్రారంభంలో అలా ఉంటుంది. తర్వాత మనం 4 ఎక్సర్సైజ్ ఎవ్రీడే చేస్తూ ఉంటాం, లిజనింగ్, స్పీకింగ్, రైటింగ్. వాటి ద్వారా కూడా మనకి వొకాబులరీ పెరుగుతూ ఉంటుంది. అది మనం థింక్ ఇన్ ఇంగ్లీష్లో ఉపయోగిస్తాం. అలాగే ఎక్సర్సైజ్ చేయగా మనకి సెంటెన్సెస్ కూడా కన్స్ట్రక్ట్ చేసే పరిస్థితి వస్తుంది. ఒక్కొక్క సెంటెన్స్ కూడా మనకు వస్తూ ఉంటుంది. అవన్నీ కూడా మనం రిపీట్ చేస్తూ ఉంటాం ఈ థింక్ ఇన్ ఇంగ్లీష్ ఎక్సర్సైజ్లో. అదే గదిలో మనం కూర్చున్నప్పుడు మనకి సెంటెన్స్ ఫామ్ చేయాలనుకున్నప్పుడు దేర్ ఈజ్ ఎ టేబుల్, దేర్ ఈజ్ ఎ చైర్, దేర్ ఈజ్ ఎ టీవీ, దేర్ ఈజ్ ఎ పెన్, దేర్ ఈజ్ ఎ బుక్, ఇలాగా చిన్న చిన్న సెంటెన్సెస్ కన్స్ట్రక్ట్ చేయడం అనేది మనం చేయొచ్చు థింక్ ఇన్ ఇంగ్లీష్లో భాగంగా. అంటే ముందు వర్డ్స్తో స్టార్ట్ అయిన మనము క్రమక్రమంగా అది వాక్యాల్లోకి, సెంటెన్సెస్లోకి కూడా తీసుకెళ్ళచ్చు. అయితే ఈ థింక్ ఇన్ ఇంగ్లీష్ అనే ఎక్సర్సైజ్ మనం ప్రారంభిస్తున్నప్పుడు మైండ్ కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. మనసు సహకరించని పరిస్థితి ఉంటుంది. ఎంచేతంటే మైండ్కి ఏదన్నా అలవాటు చేసే క్రమంలో ప్రారంభంలో అది కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. అది ఆ కష్టాన్నది వెంటనే యాక్సెప్ట్ చేయకుండా, అడాప్ట్ చేసుకోకుండా మనల్ని దాని నుంచి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం కూడా మనసు చేసే అవకాశం ఉంది. మనని బయటికి లాగేసే పరిస్థితి కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా మనం ముందు క్లాసులో చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా ఉంటాయని తెలుసుకుని, ప్రయాణం చాలా కష్టంగా ఉంటుందని తెలుసుకుని, ఎట్టి పరిస్థితుల్లోనూ మనం మన టార్గెట్‌కి రీచ్ అవ్వాలి, ఫ్లూయెన్సీకి రీచ్ అవ్వాలనే ఒక సంకల్పంతో, దృఢ సంకల్పంతో, ఒక గట్టి కన్సిస్టెన్సీతో మనం ప్రారంభించాం కాబట్టి మనం అటువంటి వీటికి కూడా లొంగకుండా మనం ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ థింక్ ఇన్ ఇంగ్లీష్ అనే ఎక్సర్సైజ్ మనం చేస్తున్న క్రమంలో మనసు కొద్దిగా ఎక్కడ సహకరించకపోయినా కూడా మనం దాన్ని అధిగమించాల్సిన అవసరం ఉంటుంది. పైగా మనసు యొక్క ప్రాథమిక లక్షణం మొదట్లో అది ఒప్పుకోకపోయినప్పటికీ కూడా క్రమక్రమంగా మన సంకల్ప బలంతో అలవాటు చేసినట్లయితే, అది ఒకసారి అలవాటు చేసుకుంటే అదే మనల్ని ప్రోత్సహించే అవకాశం ఉంటుంది. అంటే ముందు మనం నేర్పాల్సి వస్తుంది మనసుకి, మన మైండ్కి ఎక్సర్సైజ్ నేర్పాల్సి వస్తుంది. ఈ ఎక్సర్సైజ్ నేర్చుకున్న క్రమంలో, మనం నేర్పుతున్న క్రమంలో అనేక అడ్డంకులు మైండే సృష్టిస్తుంది. కానీ దాన్ని అధిగమించి మనం ముందుకెళ్ళగలిగితే మనసు దాన్ని గ్రహిస్తుంది. ఇంకా మనసే మనల్ని ప్రోత్సహిస్తుంది. మనం చేయకుండా ఉండలేని పరిస్థితి కూడా మనసు మనకి కల్పించే అవకాశం ఉంది. ఖచ్చితంగా మనసుకు ఆ లక్షణం ఉంది. కాబట్టి ఈ థింక్ ఇన్ ఇంగ్లీష్ అనే ఎక్సర్సైజ్
మనము ఒక టైం బౌండ్ లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం రోజులో ఎక్కడ తీరుబడున్నా, ఎక్కడ ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు ఎంత సమయం ఉన్నా మనం చేయగలుగుతాం. రోడ్డు మీద ఉన్నప్పుడు మనం అక్కడ కనిపిస్తున్న ఏవైతే మనం చూస్తున్నామో సైకిలు, మ్యాన్, వుమెన్, ఇంకా ట్రీస్, ఇంకా ఏవి కనబడితే అవన్నీ గూడా చెప్తూ ఉంటాం. ఒకవేళ సెంటెన్సెస్ మనకి సాధ్యమైతే ఐ యామ్ వెయిటింగ్ హియర్ ఫర్ మై ఫ్రెండ్. ఇటువంటి సెంటెన్సెస్ కూడా మొదట్లో వొకాబులరీలతో మనం చెప్పుకున్నా కూడా రాను రాను సెంటెన్సెస్ వరకు వెళ్ళే పరిస్థితి కూడా మనకొస్తుంది కాబట్టి సెంటెన్సెస్ కూడా తర్వాత తర్వాత మనం థింక్ ఇన్ ఇంగ్లీష్‌లో భాగంగా మనం చెప్పుకోవచ్చు. మన కంటి ఎదురుకుండా కనపడ్డవి ఏవైతే ఉన్నాయో అవన్నీ గూడా మనం చెబుతూ ఉంటాం. మొదట్లో వర్డ్స్ ఉంటాయి. తర్వాత సెంటెన్సెస్ ఉంటాయి. తర్వాత ఎక్కువ డిస్క్రిప్షన్ గూడా మనం చేయొచ్చు. ఒక గ్రోసరీ షాప్‌ని వర్ణించొచ్చు. లేదంటే ఒక వెజిటబుల్ షాప్‌ని వర్ణించొచ్చు. లేదంటే ఒక క్లాత్ స్టోర్‌ని మనం డిస్క్రైబ్ చేయొచ్చు. ఏవైనా అక్కడున్న వస్తువులన్నీ గూడా తీసుకొని. ఈ విధంగా మనము థింక్ ఇన్ ఇంగ్లీష్ అనే ఎక్సర్‌సైజ్‌ని మనం చేసినట్లయితే తప్పనిసరిగా ఆహ్, ఆలోచన మొదట్లో కొద్దిగా ఇబ్బంది పడ్డా కూడా తర్వాత మనసే స్వయంగా ఆలోచించడం అనేది ప్రారంభిస్తుంది. అలాంటి సమయంలో మనకి జరిగే అదనపు బెనిఫిట్ ఏమిటన్నట్లయితే, మనం రైటింగ్‌లో రాసేటువంటి డైరీ రాయటంలో కూడా మనకి మొదట్లో మనం అనుకున్నాం. తెలుగులో అనుకోవాలి, దాన్ని ఇంగ్లీష్‌లో ట్రాన్స్‌లేట్ చేసి రాస్తాం. అదొక ప్రాసెస్‌లా నడుస్తుంది కొద్ది కాలం అని. అది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయినప్పటికి కూడా కొనసాగి తీరవలసిందే. అయితే రాను రాను కూడా మనసు వాటికి అలవాటు చేసుకొని, తనే ఇంగ్లీష్‌లో ఆలోచించడం నేర్చుకున్నప్పుడు, అది డైరీ రాసే క్రమంలో మనకి చాలా సులువుగా ఉంటుంది. డైరీ రాయంగా రా రాయడ డైరీ బుక్ తీయంగానే మనకి ఆలోచనలు ఇంగ్లీష్‌లోనే వస్తాయి. ఎంచేతంటే మనం థింక్ ఇన్ ఇంగ్లీష్ అనే ఎక్సర్సైజ్ మనం నిరంతరం ఖాళీ దొరికడం వల్ల చేస్తూ ఉన్నాం సంకల్ప బలంతో. కాబట్టి ఎప్పుడైతే దానికి అది మొదట్లో ఇబ్బంది పెడుతుంది. కానీ తర్వాత తనే ఆలోచించడం నేర్చుకుంటుంది కాబట్టి వెన్ వి ఓపెన్ అవర్ డైరీ టు రైట్, బ్రెయిన్ ఇట్‌సెల్ఫ్ థింక్స్ ఇన్ ఇంగ్లీష్ అండ్ ఇట్ ఈస్ ఈజీ టు రైట్. మనకు ఆ విధంగా తేలిగ్గా రాయడం అనేది అలవాటైపోతూ ఉంటుంది. అంచేత ఆలోచనలు ఇంగ్లీష్‌లో వచ్చేంత వరకు కూడా మనం వి హావ్ టు కంటిన్యూ దిస్ ఎక్సర్సైజ్ థింక్ ఇన్ ఇంగ్లీష్. ఈ విధంగా మనము వర్డ్స్ నుంచి ప్రారంభించి సెంటెన్సెస్, డిస్క్రిప్షను ఎక్కువ వాటికి కూడా మనం వెళ్ళొచ్చు. ఖాళీగా ఉన్నప్పుడు ఈ మొత్తం అంతా గూడా ఒక ప్రకృతిని మనం చుట్టూ ఉన్న నేచర్‌ని మనం వర్ణించొచ్చు. ఈ విధంగా ఆలోచనని మనం అనేది మన తెలుగులో వచ్చే ఆలోచనల్ని, మన ప్రాంతీయ భాషలో వచ్చే ఆలోచనలు మన ఇంగ్లీష్‌లోకి మొదట్లో కష్టం ఉన్నా మార్చి తీరాలి. తర్వాత మనసుకి అది అలవాటైన వెంటనే దాని నుంచి మనకి ఉండలేని ఆలోచించలేని పరిస్థితి వచ్చే దశకు కూడా ముందుకెళ్ళినట్లయితే కంఫర్టబుల్‌గా మనసు ఆలోచించి మనకు ఇంగ్లీష్‌లోనే ఆలోచించే విధానంలో మన మనసు తయారవుతుంది. చక్కగా మనకది ఇంగ్లీష్‌లో రాయడానికి కానీ, మాట్లాడడానికి కానీ స్పాంటేనియస్‌గా మనకొస్తుంది. రాసేటప్పుడు స్పాంటేనియస్‌గా మనం రాయగలం. నో ట్రాన్స్‌లేషన్ ఈస్ దేర్. ఇన్ ద బిగినింగ్ డేస్ వి ట్రాన్స్‌లేటెడ్. బట్ లేటర్ ఆన్ వెన్ వి లెర్న్ టు థింక్ ఇన్ ఇంగ్లీష్, ఇట్ ఈస్ ఈజీ టు రైట్ అవర్ డైరీ ఆర్ జర్నల్ ఆర్ ఎనీథింగ్ యాస్ వెల్ యాస్ టు స్పీక్. ఇవన్నీ కూడా మనకి సులువుగా వచ్చేసే అవకాశం ఉంది. తేలిగ్గా వచ్చేసే అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా మనము ఈ ఫిఫ్త్ ఎక్సర్సైజ్ అయినటువంటి థింక్ ఇన్ ఇంగ్లీష్, ఇంగ్లీష్‌లో ఆలోచించు అనే విషయాన్ని మనం ఖచ్చితంగా అమలుపరచాలి. అమలుపరిచి మనం ప్రతిరోజు చేసినట్లయితే మన ఆ వే ఆఫ్ థింకింగ్ మారుతుంది. దానివల్ల మనము బెనిఫిట్ పొందుతాం. స్పోకెన్ ఇంగ్లీష్‌కి అది రాజమార్గం కూడా ఉపయోగిస్తుంది. థాంక్ యూ వెరీ మచ్.